హాయ్ వివర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. డబ్ల్యూపీఎల్ సీజన్ 4 మ్యాచ్ నెంబర్ 4 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ జైంట్స్ మధ్య మ్యాచ్లో నువ్వా నేనా అనుకున్నటువంటి మ్యాచ్లో ఢిల్లీ గెలుపు దాకా వచ్చిన మ్యాచ్ని గెలుపుని చేతులారా పోగొట్టుకుందని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఓవర్లో చాలా డ్రామాలు అయితే జరిగాయి. ఉత్కంఠభరితంగా సాగినటువంటి మ్యాచ్లో ఎట్టకేలకి 4 రన్స్ తేడాతో గుజరాత్ జైంట్స్ ఘనమైన విజయాన్ని సాధించింది. సో మ్యాచ్ ఎలా సాగింది, ఎక్కడ మలుపు తిరిగింది, ఎక్కడ కెప్టెన్ ముఖాలు ఇలా అని చెప్పుకోవచ్చు. సో మరి మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ మరొకసారి. అయితే స్టార్ట్ అనేది అంత మంచి స్టార్ట్ అయితే కాదు ఎవరికి, ఢిల్లీ క్యాపిటల్స్కి. గుజరాత్ జైంట్స్కి మాత్రం అదిరిపోయే స్టార్ట్ అయితే రావడం జరిగింది. గుడ్ టాస్ టు లూజ్ అని భావించవచ్చు వాళ్ళు. ఆ టైంలో 94 ఓపెనింగ్ స్టాండ్ అయితే వచ్చింది. అయితే బెత్మోనీని ఫస్ట్ శ్రీచరణి అవుట్ చేయడం జరిగింది. 19 రన్స్కి బెత్మోనీ అవుట్ అయిన తర్వాత అప్పటికే సోఫీ డివైన్ సెంచరీకి సమీపంలో వెళ్తోంది. సోఫీ డివైన్ హాఫ్ సెంచరీ కూడా శరవేగంగా పూర్తి చేసుకుందని చెప్పుకోవచ్చు. తర్వాత 95 రన్స్కి వెళ్తున్న తరుణంలో మంచి ఫీల్డ్ అనేది సెటప్ అయితే జరిగింది. యాష్లీ గార్డ్నర్ రావడం, యాష్లీ గార్డ్నర్తో కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ చేయటం, ఆ పార్ట్నర్షిప్లో భాగంగానే అంటే సోఫీ డివైన్ అప్పటికే 95 అయితే చేరుకోలేదు బెత్మోనీ అవుట్ అయిన తర్వాత. దాని తర్వాత కొంచెం టైం అయితే పట్టిందని చెప్పుకోవచ్చు. సో 6కి ట్రై చేసి అది స్లాట్లో ఉంది, కానీ మిస్ టైం అయితే అయిందని చెప్పుకోవచ్చు. దానివల్ల సోఫీ డివైన్ 95కి అవుట్ అయింది. తర్వాత యాష్లీ గార్డ్నర్ కూడా తన యొక్క హాఫ్ సెంచరీని 1 రన్ దూరంలో మిస్ చేసుకోవడం జరిగింది. సింపుల్గా సింగిల్ తీసిన తన హాఫ్ సెంచరీ బ్యాక్ టు బ్యాక్ అయితే అయ్యేదని చెప్పుకోవచ్చు. అయితే 6th ఓవరు గుజరాత్ జైంట్స్కి ఒక మంచి హెచ్చరిక అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్నేహరానా ఆ ఓవర్లో 32 రన్స్ అయితే ఇచ్చింది. 4, 4, 6, 6, 6, 6. సో 32 రన్స్ అయితే రావడం జరిగింది. ఇప్పటి వరకు దీప్తి శర్మ పేరిట 28 రన్స్ ఇచ్చినటువంటి ఓవర్గా ఉండేది. దాన్ని నిన్నటి మ్యాచ్తో స్నేహరానా బద్దలు కొట్టింది. చెత్త రికార్డ్ని మూట కట్టుకుందని చెప్పుకోవచ్చు. సో టోటల్గా నందిని శర్మది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే 11 ఓవర్స్కి 122 10/3 మంచి స్టేజ్లో ఉంది. కొడితే మాత్రం 250 260 ఖచ్చితంగా క్రాస్ అవుతుంది. అక్కడి నుంచి వాళ్ళు ఫీల్డింగ్స్ హై స్టాండర్డ్ సెట్ చేశారు. 209కి కట్టుబిట్టమైన బౌలింగ్ వేశారు. 209కి రిస్ట్రిక్ట్ చేయగలిగారు. అంటే నందిని శర్మది ఎంత పాత్ర ఉందో చెప్పుకోవచ్చు. లాస్ట్ ఓవర్ తను ఈ ఓవర్లో వాళ్ళు వికెట్స్ తీస్తారు అని కూడా ఎవ్వరు కూడా అనుకోలేదు. హ్యాట్రిక్ కూడా రావడం జరిగింది. హ్యాట్రిక్ తీసినటువంటి 4వ ఉమెన్ ప్లేయర్గా కూడా డబ్ల్యూపీఎల్లో రికార్డు నెలకొల్పింది నందిని శర్మ. సో 5 for 33 వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది. 33 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత శ్రీచరణి 2, సునీల్ హెన్రీ 2, షఫాలి వర్మ 1 వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. అయితే షఫాలి వర్మని ఎందుకు బౌలింగ్ వేయించారు అని అందరికి రావచ్చు. ప్లాన్స్ ఎగ్జిక్యూషన్. అయితే శ్రీచరణి ఓవర్లో చాలా వరకు అటాకింగ్ అనేది జరిగింది. చాలా వరకు అటాకింగ్ జరిగిన తర్వాత శ్రీచరణి వచ్చి
శ్రీచరణి దగ్గరికి షఫాలి వర్మ వచ్చి చెప్పడం ఫ్లాట్గా వేయమని, ఇన్ ది ఎయిర్ స్లోగా వేయమని చెప్పడం, దానివల్ల వికెట్ కూడా రావడం జరిగింది. నందిని శర్మని మాత్రం జమైమా రోడ్రిగ్స్ చాలా వరకు మోటివేట్ అనేది చేసిందని చెప్పుకోవచ్చు. సో ఇన్ 20 overs ఆల్ అవుట్ 209కి. ఓకే, 210 టార్గెట్ గుజరాత్ జైన్స్కి, ఢిల్లీ క్యాపిటల్స్కి. అనంతరం లక్ష్యసేనకు ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ స్టార్టింగ్ మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది. 47 ఓపెనింగ్ స్టాండ్ అయితే రావడం జరిగింది. 47 స్టాండ్ వచ్చిన తర్వాత 14 runsకి షఫాలి వర్మ అవుట్ అయింది. షఫాలి వర్మ తర్వాత నుంచి మంచి పార్ట్నర్షిప్ లారా వోల్ఫర్ అండ్ మెగ్లానింగ్ లిజలీ అండ్ లారా వోల్ఫర్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. 90 పార్ట్నర్షిప్ అయితే వచ్చింది ఇద్దరి మధ్య. అయితే లిజలీ 87 runs తీసి ఎప్పుడైతే అవుట్ అయిందో ప్రెషర్ అనేది లారా వోల్ఫర్ పైన పడింది. అప్పటి వరకు లిజలీ ఆడుతున్నప్పుడు మాత్రం తను షిట్ యాంకర్ రోల్లోనే ఉంది. ఎప్పుడైతే తను అవుట్ అయిన తర్వాత అగ్రెషన్కి వెళ్ళిపోవడం, జమైమా రోడ్రిగ్స్తో పార్ట్నర్షిప్ చేయటం, కానీ జమైమా రోడ్రిగ్స్ది అంత స్టాండ్ అనేది లేదని చెప్పుకోవచ్చు. 15 runs మాత్రమే చేసింది. సో ఈక్వేషన్ 6 balls-కి 7 runs కావాల్సిన తరుణం దాకా వచ్చింది. ఎవరు అనుకొని ఉంటారు అక్కడి వరకు వస్తుంది అని. ఒక్కనొక్క స్టేజ్లో యాష్లీ గార్డ్నర్కి నమ్మకాలు లేని స్థితి అది. నమ్మకాలు లేవు, ఎందుకంటే గుజరాత్ జైన్స్ ఇప్పటి వరకు చేసిన శ్రమ అంతా వృధానని చెప్పుకోవచ్చు. కానీ యాష్లీ గార్డ్నర్ బాధను చూడలేక ఆ సృష్టికర్త సో వికెట్స్ అయితే రావడం జరిగింది. ఆ ఓవర్ ఒక రన్ రావడం జరిగింది. 2 runs వచ్చాయి అండ్ 2 wickets కూడా వచ్చాయి. ఒక డాట్ బాల్, ఒకటి ప్లేయింగ్ మిస్. లాస్ట్ బాల్ 5 runs కావాల్సిన తరుణంలో 6 కొడితే మ్యాచ్ గెలుస్తారు. 4 కొడితే సూపర్ ఓవర్ వస్తుంది. ఒకవేళ కెప్టెన్ బీచ్ చేసిన 5 runs వస్తాయి. ఒకవేళ బైస్ రూపంలో బౌండరీ వస్తే మాత్రం అలా అయినా జరగవచ్చు. చాలా హై డ్రామా అనేది నెలకొల్పబడింది ఆ లాస్ట్ ఓవర్ మాత్రం. ఎప్పుడైతే 2 balls 5 runs కావాల్సినప్పుడు అనవసరంగా షాట్కి ట్రై చేసింది. కొంచెం రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ 2 runs తీసుకొని నెక్స్ట్ బాల్కి షాట్ కొట్టినా అయిపోతుండే లారా వోల్ఫర్. బట్ తను చేయాల్సిందంతా చేసింది. 62 runs అయితే చేసింది. సో సత్ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ సోఫీ డివైన్ని వరించింది. ఎందుకంటే విత్ ద బ్యాట్ 95 runs, విత్ ద బాల్ 2 for 21 runs ఇచ్చి 2 wickets అయితే తీసుకోవడం జరిగింది. కాబట్టి సోఫీ డివైన్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ 5 ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ యూపీ వారియర్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. సో ఆర్సీబీ ఆల్రెడీ గెలిచి వస్తున్నారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అదేవిధంగా యూపీ వారియర్స్ గుజరాత్ జైన్స్ పైన ఓడిపోయి వస్తున్నారు. కాబట్టి మెగ్లానింగ్ చాలా సపరేట్ ప్లాన్స్ ఉండొచ్చు. మరి ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.